ప్రజావాణి ఎఫెక్ట్తో ఓ కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం లభించింది. గత ప్రభుత్వం స్థానికత కారణం చూపుతూ 2 ఏళ్లుగా కాలయాపన చేయడంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించుకుంది బాధిత మహిళ. అంబర్పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శేఖర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ 2021లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వారి సమస్య విన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఉద్యోగం ఇప్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. సో మొదటి రోజు నుంచే వేలాది మందిగా తండోపతండాలుగా కూడా ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 9 ఏళ్లకు పైగా అశ్రద్ధకు చూపుతూ తమను పట్టించుకోలేదనేటటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో తమ సమస్యల్ని ఎవరితో చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి అనే పరిస్థితి కూడా లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండేదని చెప్తూ కూడా వారు మోపైనటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రజాభవన్కి వచ్చి ప్రతిరోజు వేలాది మంది, వందలాది మంది క్యూ లైన్లో నిల్చొని వారి యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క ఆవేదనని, వారి యొక్క సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం. వెంటనే ప్రజావాణి ఎఫెక్ట్తో చాలామందికి నేరుగా వారి యొక్క సమస్యల్ని తెలుసుకుంటున్నారు. వెంటనే ఇమీడియట్గా చిన్నాచితగా ఉంటే ఇమీడియట్గా వారి యొక్క సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడికి వినతలు చెప్పుకోవడానికి వస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మొదట్లో నేరుగా హైదరాబాద్కు పిలిపించి వారి యొక్క అభిప్రాయాలను సేకరించారు. అయితే తర్వాత ఎక్కడికక్కడ వారి యొక్క అభిప్రాయాలని తెలుసుకునే విధంగా కొత్త యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ప్రజావాణి ఎఫెక్ట్ అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా మధ్యతరగతి వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు కూడా ప్రజావాణికి వచ్చి వినిపించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కబ్జాలకు పాల్పడ్డటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యలు కూడా వింటూ ఉన్నారు. సో విలువైనటువంటి భూమిని కోల్పోయామంటూ కూడా మధ్యతరగతిగా చెందినటువంటి అనేక వందలాది కంప్లైంట్స్ కూడా ప్రజావాణిలో వింటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని వర్గాల వారికి, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా వారు నిర్భయంగా ముఖ్యమంత్రి దృష్టికి నేరుగా తీసుకొచ్చేటటువంటి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. సో అందులో భాగంగా ప్రజావాణి ఎఫెక్ట్తో ఒక కానిస్టేబుల్ భార్యకైతే ఉద్యోగం లభించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం లభించింది. గత ప్రభుత్వం స్థానికత కారణం చూపుతూ 2 ఏళ్లుగా కాలయాపన చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బాధితులు. తమ సమస్యని విన్నవించుకుంది. అంబర్పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శేఖర్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తుండేవాడు. అయితే దురదృష్టవశాత్తు 2021లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వారి సమస్య విన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఉద్యోగం ఇప్పించారు. ప్రజావాణి ఎఫెక్ట్తో ఓ కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం లభించింది. గత ప్రభుత్వం స్థానికత కారణం చూపుతూ 2 ఏళ్లుగా కాలయాపన చేసింది. దీంతో బాధితురాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ సమస్యను విన్నవించుకుంది. వెంటనే అంబర్పేట పోలీస్ హెడ్ క్వార్టర్లో శేఖర్ అనే కానిస్టేబుల్గా 2021 వరకు కూడా ఆయన పనిచేసేవారు. 2021లో ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. సో వారి సమస్యని విన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. తక్షణమే ఆమెకు న్యాయం చేస్తారనేటువంటి ఒక భరోసా ఇచ్చారు. ఆమెకు ఆదుకుంటామని, అండగా నిలుస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చారు. సో ఆ హామీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు ఆమెకి వెంటనే ఉద్యోగం కూడా ఇప్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా ఏర్పడినటువంటి సర్కార్, తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి రోజు నుంచే ఆల్మోస్ట్ ఆల్ ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయాలతో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి ప్రభుత్వంగా మొదటి రోజు నుంచి కూడా ఒక మన్ననలు పొందే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు తొలి రోజే మనం చూసాం. వేలాది మందిగా, వందలాదిగా బారులు తీరారు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా వచ్చి వారి యొక్క సమస్యల్ని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకానొక సమయంలో సాక్షాత్తు రేవంత్ రెడ్డే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మంచి ఫలితాలను ఇస్తుంది ప్రజావాణి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మరింతగా ఉధృతంగా దీన్ని కొనసాగిస్తామంటూ కూడా చెప్పారు. సో అలానే వారం రోజులు గడిచిన తర్వాత వస్తున్నటువంటి వెల్లువలా వస్తున్నటువంటి సమస్యల్ని, లేకపోతే అక్కడికి వస్తున్న ఫిర్యాదులు కావచ్చు, వినతులు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత సో దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రతి గ్రామాన, ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో 2 సార్లు కంటిన్యూ అయినటువంటి అప్పటి టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ సర్కార్గా పేరు మార్చుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్లో కనీసం ఎవరిని కలిసేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి ఆ అంశం తేటతెల్లమవుతూ వస్తుంది. సో ముఖ్యంగా సామాన్యులు ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి సామాన్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తమ యొక్క గోడు వినేవాళ్ళు లేని పరిస్థితి నుంచి ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నేరుగా వారి యొక్క వినతులను స్వీకరించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు కూడా వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క వినతులను స్వీకరిస్తున్నారు, వారి యొక్క డిమాండ్లను లేకపోతే వారి యొక్క కోరికలను వింటున్నారు. సో సాధ్యమైనంత వరకు కూడా వాటన్నిటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజావాణి ఎఫెక్ట్తో ఒక కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం లభించింది. గత ప్రభుత్వం స్థానికత కారణం చూపుతూ 2 ఏళ్లుగా కాలయాపన చేశారు. దీంతో బాధిత మహిళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ సమస్యను విన్నవించుకుంది. వెంటనే చెల్లించినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అంబర్పేట పోలీసు హెడ్ క్వార్టర్స్లో శేఖర్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేసేవాడు. దురదృష్టవశాత్తు 2021లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సో ఈ ఘటన విన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సమస్యను విన్నారు. వెంటనే వారికి ధైర్యం చెప్పారు, మీకు మేము అండగా ఉంటాము, న్యాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో చెప్పినట్టుగానే వారికి హామీ ఇచ్చినట్టు విధంగానే స్పందించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆమెకు ఉద్యోగాన్ని అయితే ఇప్పించారు. మన విజువల్స్ ఆ ఫోటోలో చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో అక్కడ ఎవరైతే ఆ మహిళ కనిపిస్తుందో ఆ మహిళకే ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి సహాయం కారణంగా ఇమీడియట్గా ఆమెకి జాబు వచ్చినటువంటి పరిస్థితి.